ధర్మకర్తలు వారి యొక్క వారసులైనటువంటి వారులను చాలామంది దాతలు ఎంతోమంది వారి చరిత్రనిచ్చి నిత్యం భక్తులతో నిండుతూ కిటకలాడిపోతుంది ఈ దేవస్థానం. ప్రసాద వితరణలో ఈ దేవస్థానానికి మించినటువంటి దేవస్థానం ఇంకోటి లేదు నాకు తెలిసినంత వరకు. శ్రీనివాస్ గారు నిత్యం ఎప్పుడు భక్తులు వచ్చి నిత్య సేవలు, మంగళవారం శనివారం విశేష యొక్క ప్రసాద వితరణ జరుగుతుంది. నిన్న కూడా విశేష అన్నదానం జరిగింది. ఆ స్వామి యొక్క కృప ఈ మా మిత్రులు ఆత్మీయులు శ్రీ చీలా రాము గారు ఈరోజు పీఠల మీద కూర్చొని కళ్యాణాన్ని జరిపారు. మాకు చాలా ఆనందం. వారి కుటుంబ సభ్యులు మిగతా అమ్మాయి వాళ్ళందరూ కూడా వారి యొక్క దేవుడు అనుగ్రహించాలి. నిత్యం మీరందరికీ కూడా ఈ భక్తులు యొక్క భక్తికి మెచ్చి స్వామివారు అందరినీ అనుగ్రహిస్తాను కోరుతూ 108 సార్లు పారాయణం 5 రోజులు జరిగింది విశేషంగా ఆ యొక్క స్వామి అనుగ్రహంతో. కాబట్టి అందరూ నిత్యం ఇదే స్ఫూర్తితో ఇదే దీంతో భగవత్ సేవలో తరించాలని మనసారా కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చాలా సంతోషం అండి. ఇంకా స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుగా కానీ ప్రార్థిస్తూ భక్తులకు విన్నపము. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం సమాప్తమైనది కావున 50 మంది భక్త మహాశయులు స్వామివారి యొక్క తీర్థ ప్రసాదమును స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. శతమానం భవతిరాజ పురుష శ్రీంద్రియాయుష్యేంద్రియో ప్రతిష్ఠాతి. మాకెంతో సహకారం ఉంది. వారు పూర్తిగా నాకు మా నాన్నగారికి మాకు అప్పగించి ఇది నిర్వహణ కానీ ఈ యొక్క అభివృద్ధి కానీ అంతా మీరే చేయాల్సి స్వామి. మేము కేవలం మీకు ఎప్పుడైనా నెలకి ఈ స్వామివారి కరెంటు బిల్లుకి వాటికి కొంత ధనం సమకూరుస్తుంటారు. అలాగే నిత్యం ఉత్సవాలప్పుడు కూడా కొంత మన హనుమత్ జయంతి ఉత్సవాల్లో కూడా మురళీధరరావు గారు, రామశాస్త్రి గారు వారు మాకు కొంత ధనాన్ని పంపించారు. అటువంటి వారి సూచనలతోటి మనం ఈ కార్యక్రమాన్ని జరుపుతూ వస్తున్నాము. వారికి కూడా వారి కుమారులు ఈ యొక్క రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు ఈ కార్యక్రమానికి. రావడం అంటే అది సాధ్యం కాదు. ఒప్పుకోరు కూడా ఎవరు కూడా. ఎందుకంటే మా ముందు చెప్తే కదా వచ్చేది. ఎవరైనా రావద్దంటే మమ్మల్ని పిలిచారా అనుకుంటారు. కానీ మా బావమరి సరస్వతి నాకది అలా
కానీ ఆ యుద్ధం సమస్య పోయి చిన్నగా ఉంది. అలాగే మరలా కరోనా విజృంభిస్తుందని మళ్ళా వార్తలు వస్తున్నాయి. ఏదైనా కావచ్చు, ఎప్పుడు ఎట్లా ఉంటుందో మన జీవితాల్లో నిత్యం ఏదో ఒక విపత్తుని వస్తూనే ఉంటాయి. అందుకని ఈ విపత్తులన్నీ దాటాలంటే ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామ సంకీర్తన, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఆ ఒక్క నామమే ఇక్కడ మమ్మల్ని రక్షిస్తుంది. ఈ దేవాలయ అభివృద్ధికి నిత్యం కూడా భగవన్నామం తెల్లవారితే చాలు హరే కృష్ణ చాంటింగ్ ఇక్కడ ఉంటుంది. సాయంత్రం అయినా సరే హరినామస్మరణ, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కుటమస్తకాంజలిం అని భగవంతుడు ఇవ్వలేదు. కారణం ఏంటంటే అర్చన చేసేటటువంటి వ్యక్తి పరిశుద్ధమైన నిర్మలమైన హృదయం కలిగిన వాడై ఉండాలట. అతను పెట్టేటటువంటి ఒక్క పుష్పం అనంత కోటి ఫలితాన్ని ఇస్తుందట. కానీ అలాంటి భక్తి గలవాళ్ళు మనం ఎక్కడ చూసినా కూడా కనిపించదు. హనుమంతుడు లాంటి భక్తుడు, ప్రహ్లాదుడు లాంటి భక్తుడు, వాడు చూడండి నిరంతర నామం. హనుమంతుడు ఎప్పుడు కూడా నామం చేస్తూనే ఉంటాడు. చిరకాలం జీవించి ఉండుగా కానీ ఆయనకి ఇది రామనామంతో. అంత నామం ఎవరైనా చేస్తున్నారా? కాసేపు జపం చేస్తాము, మరలా వెంటనే అది మానుకోగానే వెంటనే ప్రాపంచిక విషయాలు, సంసార సంబంధమైన చర్చలు, లేకపోతే ఇంకేదో వచ్చేస్తాయి. అంతటి కఠినమైన నామం చేసేటటువంటి పరిస్థితి ఎక్కడుంది చెప్పండి. అందువల్ల హనుమంతుడు సంతోషపడేది ఏంటంటే అర్చన పద్ధతి కన్నా అర్చన ద్వాపర యుగంలో చెప్పబడింది. కృతంలో ధ్యానం చేశాడు.
త్రేతాయుగంలో యజ్ఞయాగాది క్రతువులు చేశారు, ద్వాపర యుగంలో మాధవి అని చెప్పి పాపం భార్యాభర్తలు బాగా అనుకూలంగా సంతోషంగా చాలా బాగుంటారు. ఎక్కడో ఏదో చెడింది పాపం, దాంతో డైవర్స్ దాకా వచ్చింది. ఇంకా అమ్మాయి కళ నీళ్ళు పెట్టుకుంటా అంటే అంతకుముందు ఒంగోలులో గుడికి వస్తుంది లేదు అమ్మాయి. అక్కడి నుంచి ఫోన్ చేసి స్వామికి ఏమైనా కొద్దిగా మీరు ఆరాధిస్తారా, మేమిద్దరం కలవటానికి అని చెప్పి ఆ స్వామి కృప వల్ల ఆ దంపతులిద్దరు కలవటం సంతోషంగా వాళ్ళిద్దరు వాట్సాప్ ఫోన్ చేశారు నాకు. ఇలాంటి సంఘటనలు ఎన్నో మన స్వామి అంటారు. అందుకని పిలిస్తే పైకి దైవం కొంగు బంగారం. అందుకని మన చిట్టాంజనేయ స్వామి పట్టణంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా చాలామంది పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయి ఆంజనేయ స్వామి. కానీ మన చిన్న స్వామి అయినా చూడటానికి చిన్న స్వామి చిన్న గుడి. ఈ గుడికి మధ్యలో ఇటంతా బిల్డింగులు, అసలు ఆయన సరిగ్గా దేవాలయం ఉందని కూడా ఎవరికి అర్థం కాదు. కానీ అక్కడ జరిగే ప్రసాద వితరణ కానీ స్వామి మహానుభావుడు. ఆయన ఏ రోజుకి ఆ రోజు మంగళవారం నాడు పూజలు ఈరోజు లేవు, ఎట్ట జరగాలి ఈ స్వామికి ఆరాధన అనే లోపల ఎవరో ఒకరు భక్తులు వచ్చి స్వామి వడమాల వేద్దామా లేకపోతే ఆకుపూజ చేద్దామా అని అంటుంటారు. ఆ విధంగా మహానుభావుడు ఆ నామస్మరణతోటే ఈ స్వామి అఖండితమైనటువంటి శక్తితోటి ఘనంగా, అసలు నిన్న చూస్తే ఆశ్చర్యం, దాదాపు 3000 మంది భోజనం చేశారు ఇక్కడ. మేము అనుకున్నది ఒక 1500 మంది 1000 మంది అనుకున్నాం. అట్లా ఒక్కసారిగా అది సమారాధన అంత గొప్పగా జరిగింది, ఎక్కడ కూడా విఘ్నం లేకుండా ఆ విధంగా. అలాగే ఈ 5 రోజుల్లో కూడా ఒక్కోసారి హనుమాన్ చాలీసా పారాయణానికి వర్షం పడుతుంటే ఇక్కడ దేవాలయం చిన్నది, సర్పాలన కార్యక్రమాలకు చాలా పెద్దగా ఆలోచనలు ఉంటాయి కానీ అవకాశం లేదు. అయినా సరే స్వామి హనుమాన్ చాలీసాకి ఎక్కడ ఆటంకం లేకుండా, సాయంత్రం మళ్ళీ సేవలకు ఇబ్బంది లేకుండా అరటిపళ్ళ సేవ, లడ్డూ సేవ, మామిడి పళ్ళ సేవ, అలాగే వడల సేవ, సేవా కార్యక్రమాలు జరుగుతుంటాయి. చాలా దేవాలయాల వాళ్ళు వచ్చి అడుగుతారు, మా గుళ్ళో మేము చందన సేవ చేసాము, సింధూరు సేవ చేసాము, అవన్నీ లేకుండా ఇక్కడ ఈ లడ్డు ఏందండి వడలేందని చెప్పి ఇక్కడ స్వామి చిట్టాంజనేయ స్వామి కన్నా ఆయన ప్రసాదాల స్వామిని పెడితే బాగుంటుంది. అంటే ఆయనకి ప్రసాదాలు నివేదన ఆ విధంగా అలవాటైపోయింది. ప్రసాదం ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయనకి నివేదన చేసిన తర్వాత అది భక్తులకు ఎంతమంది అది తింటూ కూర్చొని ఉంటారు అక్కడ ప్లేట్ పెట్టుకొని, అది చూసి ఆంజనేయ స్వామిని సంతోషపడతాడు. అందువల్ల వితరణ అనేది చాలా గొప్పది. భక్త్య అంటే భాగవతుల హృదయాల్లో ఉంటాడట స్వామి ఎప్పుడు కూడా. అటువంటి భాగవతులు సంతోషపడితే, భక్తులు సంతోషపడితే భగవత్ స్వామికి ఎంత సంతోషమో. కాబట్టి అటువంటి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందాలని, మీ యొక్క తొందరగా మీ అమ్మాయికి ఆ స్వామి యొక్క అనుగ్రహంతో పాణిగ్రహణం కలగాలని ప్రార్థన చేస్తున్నాం. ఖచ్చితంగా ఉంటుంది. ఆయన శ్రద్ధతో భక్తితో ఆరాధించినటువంటి వాళ్ళు ఎవరిని కూడా స్వామి అనుగ్రహం కలుగుతుందని ప్రార్థిస్తూ, గౌరవనీయులు